Next problem, find the area enclosed between y is equal to x square minus 5x and y is equal to 4 minus 2x. ఈ రెండు కర్వ్స్ మధ్య ఉన్నటువంటి ఏరియా మనం కనుక్కోవాలి. సో రెండు కూడా y ఈజ్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి మనం LHS ఈక్వల్, సో RHS కూడా మనం ఈక్వల్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గెట్ ద టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్. సో x స్క్వేర్ మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2x. లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కూడా మనం సేమ్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్లయితే x స్క్వేర్ మైనస్ 5x minus 2x become plus 4 become minus, so is equal to 0. So x square minus 5x plus 2x minus 3x minus 4 is equal to 0. So ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఇంటూ మైనస్ 4 మైనస్ 4. సో దీన్ని మనం మైనస్ 3 వచ్చేలాగా రిప్రజెంట్ చేసుకోవాలి. సో మైనస్ 4 ఇంటూ 1. సో మైనస్ 4కి మైనస్ 4 ఇంటూ 1 తీసుకున్నట్లయితే మైనస్ 3 వస్తుంది. సో మైనస్ 3x క్యాన్ బి రిటర్న్ యాజ్ మైనస్ 4x ప్లస్ ఎక్స్. వీటికి ఎక్స్ పెట్టేసి రాసుకోవడమే. మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 4x ప్లస్ ఎక్స్ మైనస్ 3x. టేక్ ఎక్స్ యాజ్ కామన్ ఇన్ ద ఫస్ట్ టూ టర్మ్స్, వీ గెట్ ఎక్స్ మైనస్ 4. సో ఇది సేమ్ ఉంది కాబట్టి ప్లస్ 1 కామన్ తీసుకోవాలి. సో టేక్ x minus 4 as కామన్ అగైన్. సో ఇవి రెండు సేమ్ ఉన్నాయి. x minus 4 కామన్ తీసుకుంటే x ప్లస్ 1 అవి బ్రాకెట్లోకి వచ్చేస్తాయి. సో ఇవి రైట్ సైడ్ వచ్చినట్లయితే మైనస్ 4 బికమ్ ప్లస్ 4 ప్లస్ 1 బికమ్ మైనస్ 1. ఓకే, సో ఈ పాయింట్స్ దగ్గర మనకి ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. సో మరి వీటికి సంబంధించినటువంటి టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ మనం చూద్దాం. సో ఎక్స్కి వాల్యూస్ మైనస్ 1 దగ్గర నుండి 4 దాకా ఉన్నాయి. మైనస్ 1 0 1 2 3 4. సో ముందుగా y ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2x. సో ఇదొక y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ ఈ ఫామ్, ఇదొక స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. అది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఈ ఫామ్. సో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 minus 2 into minus 1, minus into minus plus 2, 1 ja 2, 4 plus 2, 6. So 0 తీసుకుంటే 4 minus 2, 0, 0, which gives 4. 1 తీసుకుంటే 4 minus 2, 1 ja 2, 4 minus 2 gives 2. 2 తీసుకుంటే 2, 2 ja 4, 4 minus 4, which is equal to 0. అట్లాగే సో x 3 అయితే 4 minus 2, 3 ja 6, 4 minus 6, which is equal to minus 2. సో x 4 అయితే 4 minus 2, 4 ja 8, minus 4. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 5x. ఓకే, సో దీని యొక్క వాల్యూస్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో మైనస్ 1 తీసుకుంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ 1, మైనస్ 5 ఇంటూ మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ప్లస్ 1 6. ఓకే, నెక్స్ట్ 0. సో 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 5 0 0, టోటల్లీ ఇట్ ఈస్ 0. నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 5 1 5, 1 మైనస్ 5, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 2 అయితే 2 స్క్వేర్ 4, 5 2 ja 10, 4 మైనస్ 10, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. 3 తీసుకుంటే 3 స్క్వేర్ 9, మైనస్ 5 3 ja 15, 9 మైనస్ 15, మైనస్ 6. 4 స్క్వేర్ అంటే 16, మైనస్ 5 4 ja 20, 16 మైనస్ 20, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 దగ్గర, x ఈజ్ ఈక్వల్ టు 4 దగ్గర రెండింటికి కూడా y వాల్యూ అనేది సేమ్ ఉంది. సో దోస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. ఆ పాయింట్స్ దగ్గర అవి రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. సో వీటికి సంబంధించిన గ్రాఫ్ని మనం చూసినట్లయితే, ఓకే, లెట్ us see the graph. x-axis, y-axis. సో ఆరిజిన్ ఇది మైనస్ 1గా తీసుకుందాం. 1 2 3 4. సో వైకి వచ్చేసరికి మ్యాక్సిమం వాల్యూ +6, మినిమం వాల్యూ -4గా ఉంది.
సో దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం. సో 2, 4, 6. సో వైకి సంబంధించి 2 డిఫరెన్స్ మనం మెయింటైన్ చేసుకుందాం. అట్లానే మినిమం వాల్యూ వచ్చేసి -4. సో దిస్ ఈజ్ -2, ఇది -4. సో x -1 అయితే y వాల్యూ 6. ముందుగా y ఈజ్ ఈక్వల్ టు 4 - 2xకి సంబంధించినటువంటి పాయింట్స్ మనం ఇండికేట్ చేస్తే x -1, y అనేది 6. సో x -1 అంటే ఇక్కడ, సో -1, y అనేది 6. సో ఈ రెండు కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అట్లానే x 0 అయితే y 4. సో x 0, y అనేది 4 ఇక్కడ ఉంటున్నది. నెక్స్ట్ x 1 అయితే y 2. సో x 1, y 2 అంటే ఇది, దిస్ ఈజ్ ద పాయింట్. సో x 2 అయితే y 0, x 2 అంటే ఇక్కడ ఉంది, y 0 అంటే x యాక్సిస్ మీద y ఎక్కడైనా 0 ఉంటుంది. ఇది పర్టికులర్గా 2 కాబట్టి 2 దగ్గర తీసుకుంటాం మనం. నెక్స్ట్ x 3 అయితే y -2. సో x 3, y -2 అంటే కిందకి వచ్చేసేయాలి. సో x 3 ఇలా, y -2 ఇలా, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ అది. సో x 4 అయితే y -4, x 4. సో y అనేది -4, x 4 అంటే ఈ విధంగా వస్తుంది, y -4. ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ అది. సో ఇవన్నీ కూడా జాయిన్ చేసుకుంటే సో ఇది ఒక రఫ్ డయాగ్రామ్. ఇది y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ ఈ ఫామ్లో ఉంది. అది ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. అది y ఈజ్ ఈక్వల్ టు 4 - 2x. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు x² - 5xకి సంబంధించి -1కి 6, -1కి 6 అంటే ఇదే. నెక్స్ట్ 0కి 0. సో x 0, y కూడా 0, ఆరిజిన్ ఈజ్ ద రిక్వైర్డ్ పాయింట్. సో x 1 అయితే y -4. సో 1కి -4, x 1 ఈ విధంగా, -4 ఈ విధంగా వస్తుంది. x 2 అయితే y -6. సో yకి -6 కూడా ఉంది. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. సో -6, ఓకే. సో x 2 అయితే y -6. సో 2 ఈ విధంగా వస్తుంది, -6. x 3 అయితే y -6, x 3 y -6. సో 3కి సంబంధించి కూడా -6 ఉంది. సో x 3 ఈ విధంగా వస్తుంది, y -6 ఈ విధంగా. x 4 అయితే y -4, 4కి -4 అంటే మళ్ళీ అదే పాయింట్. సో ఇవన్నీ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. Okay, so this is the required graph and this is the region we have to find here. Okay, so required area. సో లిమిట్స్ వచ్చేసి మనకి -1 to 4 వచ్చేసింది, -1 to 4. మరి ఈ ఇంటర్వల్లో ఏ ఫంక్షన్ ఎక్కువ వాల్యూ కలిగి ఉంది? ఇది fx gx ఉంటే fx - gx, లేదంటే gx - fx అలా రిప్రజెంట్ చేయాలి కాబట్టి మనం సో -1కి 4కి రెండింటికి సేమ్ వాల్యూస్. సో ఆ మధ్యలో ఉన్నటువంటి ఏదైనా ఒక వాల్యూ చూసినా చాలు మనకి ఏది ఎక్కువ అనేది అర్థమైపోతుంది అది. సో x 0 అయితే ఈ ఫస్ట్ కర్వ్కి 4 వచ్చింది, సెకండ్ కర్వ్కి 0 అంటే సో 0 కంటే 4 ఎక్కువ. సో దిస్ ఫంక్షన్ హ్యావ్ గ్రేటర్ వాల్యూ. అట్లానే x 1 అయినప్పుడు ఫస్ట్ వన్కి 2, సెకండ్ వన్కి -4, -4 కంటే 2 ఎక్కువగా ఉంటుంది. అట్లానే -6 కంటే 0 ఎక్కువ, -6 కంటే -2 ఎక్కువ. ఓకే, సో ఇన్ ద ఇంటర్వల్ -1, 4 ఈ ఇంటర్వల్లో 4 - 2x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x² - 5x. ఓకే, సో ఇది దీనికంటే ఎక్కువ. సో దీంట్లో ఇది మనం మైనస్ చేసుకోవాలి. 4 - 2x -x² మైనస్ ఆఫ్ మైనస్. సో మైనస్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 to 4
So 4, 5x minus 2x gives plus 3x. 4 plus 3x minus x square dx. సో 4 అనేది కాన్స్టెంట్ పక్కన పెడితే ఇంటిగ్రల్ dx అంటే x వస్తుంది ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ x dx అంటే x స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx మీన్స్ x క్యూబ్ బై 3 మైనస్ 1 to 4. సో ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 4 4 జా 16 ప్లస్ 3 ఇంటూ 4 స్క్వేర్ బై 2. 4 స్క్వేర్ అంటే 16. 16 బై 2 అంటే 8. 8 3 జా 24 మైనస్ 4 క్యూబ్ అంటే 64. 64 బై 3. సో దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 4 ఇంటూ మైనస్ 1 మైనస్ 4 వి గెట్ ప్లస్ 3 ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 1 బై 2. సో 3 ఇంటూ 1 బై 2 గివ్స్ 3 బై 2 మైనస్ మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే మైనస్ 1 వస్తుంది. పవర్ ఆడ్ నెంబర్ మైనస్ ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 3. ఓకే, సో లెట్ us see continuation. Continuation. So required area. So 16 plus 24 40. 40 minus 64 by 3 మైనస్ సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 2 3 జా 6 ఈజ్ ద ఎల్సిఎం. 6 మైనస్ 4 జా మైనస్ 24. 2 3 జా 6. 3 3 జా 9. అట్లానే 3 2 జా 6. 2 ఇంటూ 1 2. సో ఇక్కడ ఎల్సిఎం 3 40 జా 120. 120 మైనస్ 64 విచ్ గివ్స్ 56 బై 3 మైనస్ సో 9 ప్లస్ 2 11. 11 మైనస్ 24 మైనస్ 13. 11 మైనస్ 24 మైనస్ 13. సో మైనస్ మైనస్ ప్లస్ 13 బై 6. సో ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం 3 6 అంటే 6 అనేది ఎల్సిఎం వస్తుంది. 3 2 జా 256 జా. సో 250 జా 100. 2 6 జా 12. 112 ప్లస్ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 13 అనేది యాజ్ టీస్. సో 112 ప్లస్ 13 125 బై 6. Therefore required area is equal to 125 by 6 square units. Okay, thank you.